జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సంస్కారాలను గురించి తెలుసుకున్నారు. సంస్కారాలు. ఈరోజు అంతా మాయ అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అంతా మాయ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్. ఈరోజు గురు సందేశాన్ని వినబోయే ముందు నిన్న మీరు విన్నటువంటి సంస్కారాల గురించి ఒక్కసారి సమీక్షించుకుందాం. సంస్కారము అంటే ఏమిటి? సంస్కారము అంటే సమాచారం, ఇన్ఫర్మేషన్. ఆ సమాచారం మనిషికి ఎలా అందుతుంది? పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అందుతుంది. ఈ పంచ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించడానికి మూలమేమిటి, ఆధారం ఏమిటి? గత చరిత్ర. గత చరిత్ర మొత్తం ఎక్కడ ఉంటుంది? ఉపచేతన మనసులో ఉంటుంది, అంతశ్చేతన మనసులో ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి సమాచారం అంతా కూడా అంతశ్చేతన మనసులో ఉంటుంది. ఈ జన్మలో కార్యక్రమాలను కొనసాగించడం ద్వారా, సమాచారాన్ని సేకరించడం ద్వారా ఏర్పడేటటువంటి సంస్కారాలు మొత్తం కూడా ఉపచేతన మనసులో ఉంటాయి. అంతశ్చేతన మనసులో, ఉపచేతన మనసులో ఏవైతే పరిణతి చెందుతాయో, ఏ సంస్కారాలు అయితే పరిణతి చెందుతాయో అవి ఆగామి కర్మలుగా మారి చేతన మనసును ప్రేరేపిస్తూ ఉంటాయి. చేతన మనసు అంటే ఏమిటి? గతంలో మీరు తెలుసుకున్నారు. ఒకవైపు జ్ఞానేంద్రియాలతో, మరొక వైపు కర్మేంద్రియాలతో అనుసంధానంగా ఏర్పడి జీవితాన్ని, జీవన విధానాన్ని ముందుకు నడిపించేదే చేతన మనసు. ఈ చేతన మనసుకు అవసరమైనటువంటి సమాచారం మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే ఉపచేతన మనసు నుంచి వస్తుంది, అంతర్చేతన మనసు నుంచి వస్తుంది. సో ఇప్పుడు సంస్కారము అంటే ఏమీ లేదు. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు తాను సేకరించే సమాచారం మొత్తాన్ని సంస్కారం అంటారు. సంస్కారం సమాచారంగా ఉన్నప్పుడు, జ్ఞానం రూపంలో ఉన్నప్పుడు నాకంతా తెలుసు అనే భావన కలుగుతుంది. అదే జ్ఞానం కర్మల ద్వారా అనుభవంలోకి వస్తే అది లోతుగా రికార్డ్ అవుతుంది. అనుభవం ఏర్పడ్డ తర్వాత మనిషి తప్పనిసరిగా సంస్కారాల నుండి బయటపడతాడు. కాబట్టి సమాచారం సేకరిస్తున్నాం. ఆ సేకరించబడిన సమాచారం మొత్తం అనుభవంలోకి రావాలి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ అనుభవాలు నెగిటివ్గా ఉంటే జీవితం ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటే జీవితం ఎలా ఉంటుంది. నెగిటివ్గా ఉంటే లోతుగా రికార్డ్ అవుతాయి, పాజిటివ్గా ఉంటే ఉపరితలంలో ఉంటాయి. పాజిటివ్ సమాచారం అంతా కూడా ఉపరిభాగంలో ఉంటుంది, తాత్కాలికంగా అనుభూతిని కలగజేస్తుంది. నెగిటివ్ సమాచారం అనేది లోతుగా రికార్డ్ అవుతుంది, మానసిక గాయాలను, ఘాతుకాలను కలగజేస్తుంది. ఒకసారి మానవ జీవితాన్ని నిశితంగా పరిశీలించండి.
ప్రతి వ్యక్తి జీవితం అనంతమైన గ్రంథం. సమాజం అంతా అనేక గ్రంథాలు భద్రపరచబడినటువంటి గ్రంథాలయం, ఇన్ఫినిట్ లైబ్రరీ. మనిషి తెలుసుకునే కొద్దీ సమాచారం పెరుగుతూ ఉంటుంది. సమాచారం పెరుగుతుందంటే సంస్కారాలు పెరుగుతాయి. సంస్కారాలు పెరుగుతున్నాయంటే మనోభారం పెరుగుతుంది. మనోభారం పెరుగుతుందంటే శరీరం ఎంతో కొంత మేరకు బలహీనపడుతుంది. అవే సంస్కారాలు అనుభవాలుగా మారాయి అనుకోండి, అవి లోతైన గాయాలైనా, ఘాతుకాలైన, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వగైరా వగైరా ఇవన్నీ కూడా మెదడు యొక్క కణజాలాన్ని సమూలంగా కలుషితం చేస్తాయి. మెదడు ఎప్పుడైతే కలుషితం అవుతుందో తదనుగుణంగా శరీరం కూడా రుగ్మతలకు లోనవుతుంది. అందుకే నేను గతంలో చెప్పాను, సమాచారం చాలా అవసరం, జ్ఞానం చాలా అవసరం. కానీ ఆ జ్ఞానమే ప్రమాదం, ఆ సమాచారమే ప్రమాదం. సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా బంధాలను పెంచుతుంది. బంధాలు ఏర్పడటం చాలా సులభం, ఆ బంధాలు తొలగిపోవటం చాలా కష్టం. అందున తమో రజోగుణ సంబంధమైనటువంటి బంధాలు లోతుగా రికార్డ్ అవుతాయి. అవి మనిషిని గాయపరుస్తూ ఉంటాయి. గత 10,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో, ఒకసారి మీరు మానవ జీవితాన్ని జాగ్రత్తగా, నిశితంగా, లోతుగా అధ్యయనం చేయండి. మనిషి బలహీనపడుతున్నాడా, బలోపేతమవుతున్నాడా? బలోపేతమయ్యేటట్లయితే ఇటువంటి విధానాన్నే కొనసాగిద్దాం. బలహీనపడేటట్లయితే మూల కారణాన్ని తెలుసుకొని దాన్ని సరిచేద్దాం. మూల కారణం తెలిస్తేనే సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మూల కారణం తెలియకుండా ఉపరితలంలో తాత్కాలిక చిట్కాలను వాడేటట్లయితే అది సమూల శాశ్వత పరిష్కారం కాదు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. వ్యక్తికి సంబంధించింది, సమాజానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది, విశ్వానికి సంబంధించింది ఎటువంటి సమాచారమైనా స్వచ్ఛంగా ఉన్నప్పుడు అది మనిషి అంతరంగానికి భారం కాదు. కలుషితంగా ఉన్నప్పుడు అది మనిషి అంతరంగానికి భారం అవుతుంది. మనిషి ధర్మంగా జీవిస్తున్నప్పుడు, సత్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ సమాచారం భారం కాదు. మనిషి అంతరంగం కలుషితమైనప్పుడు సేకరించే సమాచారం కూడా కలుషితంగా ఉంటుంది. మనిషి సేకరించే సమాచారం అనేది అంతరంగాన్ని బట్టి ఉంటుంది తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు. మన అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు ఉంటాయో అటువంటి సమాచారం కోసమే మన మనసు పరితపిస్తూ ఉంటుంది. అంతరంగంలో చెడుంటే చెడు సంస్కారాల కోసమే అన్వేషణ జరుగుతుంది. చెడు సమాచారం కోసమే అన్వేషణ జరుగుతుంది. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలుంటే ఉత్తమ సమాచారం కోసమే అన్వేషణ జరుగుతుంది. కాబట్టి మానవుడు సేకరించే సమాచారం అనేది అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సమాజంలో
మానవుల యొక్క జీవితాన్ని, జీవన విధానాన్ని, పనితీరును, వృత్తిని, దైనందిన కార్యక్రమాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. సమాచారం అనూహ్యంగా పెరుగుతుంది. ఆ సమాచారాన్ని భద్రపరిచేటటువంటి అంతరంగం కూడా భారమైపోతుంది. అందున కలుషితమైన సమాచారం కొద్దిగా లోపలికి ప్రవేశించినా అది అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేస్తుంది. ఈనాడు మీడియా ద్వారా వచ్చేటటువంటి వార్తలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. చెడు సమాచారమే అందించబడుతుంది. మంచి కార్యక్రమాల గురించి ప్రచారం తక్కువగా ఉంటుంది. చెడు కార్యక్రమాల గురించి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమాచారం అందించబడితేనే మీడియా పట్ల మనిషి ఆకర్షితుడవుతూ ఉంటాడు. మానవ మేధస్సులో ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటంటే అది మంచి వైపు కన్నా చెడు వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. ఇట్ ఈస్ మోర్ ఎఫ్లియేటెడ్ టు నెగటివ్ రేదర్ దెన్ పాజిటివ్. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నప్పుడు మంచి సమాచారాన్ని స్వీకరించడానికి మనిషి ఇష్టపడడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నప్పటికీ మనిషి కొన్ని సందర్భాల్లో గమనాన్ని కోల్పోయి చెడు వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ప్రస్తుతం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి కలుషితమైన వాతావరణంలో జీవిస్తున్నాడు. దీనివల్ల మానవ జీవితంలో జరిగేటటువంటి పరిణామాలు ఏమిటో తెలుసుకుందాం. గత 10,000 సంవత్సరాలుగా దశల వారీగా నాగరికత పెరుగుతూ వచ్చింది. కొంతకాలం వ్యవసాయ విప్లవం, కొంతకాలం పారిశ్రామిక విప్లవం, ప్రస్తుతం సమాచార విప్లవం, ఇవన్నీ ఆధిక్యతను సంతరించుకుంటూ ఉన్నాయి. ఈ విప్లవాల వల్ల ప్రకృతి సమూలంగా దెబ్బతింటుంది. ప్రకృతి వనరులు గణనీయంగా పడిపోతున్నాయి. ధర్మం అనేది అడుగంటిపోతుంది. అధర్మం ఆధిక్యతను సంతరించుకుంటుంది. ఈ పరిణామాల వల్ల మానవుడు ఒకటి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, 2 ఆయువు తగ్గిపోతుంది, 3 అశాంతి పెరుగుతుంది, 4 అసంతృప్తి పెరుగుతుంది, 5 బలవంతంగా మధ్యలోనే జీవితాన్ని ముగించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పండి, మానవుడు స్వర్గంలో ఉంటున్నాడా, నరకంలో ఉంటున్నాడా? మానవుడు ఎదుగుతున్నాడా, దిగజారిపోతున్నాడా? ఎదిగేటట్లయితే ఆ విధానాన్ని మనం ప్రోత్సహిద్దాం. దిగజారేటట్లయితే మూల కారణాన్ని తెలుసుకుందాం, పరిష్కారం వైపుకు మనం అడుగులు వేద్దాం. ఆరోగ్యం పోయిన తర్వాత, ఆయుష్ కుదించుకుపోయిన తర్వాత, అశాంతి పెరుగుతుంటే, అసంతృప్తి పెరుగుతుంటే, బలవంతంగా మరణిస్తూ ఉంటే ఇంతకు మించిన దురదృష్టం ఏముంటుంది? అందుకే ఒకప్పుడు ఉపనిషత్తులలో ఒక సూక్తిని ఉదహరించారు. అదేమిటి? జంతూనాం నరజన్మ దుర్లభం. కానీ ప్రస్తుతం ఆ సూక్తి పనికి రావటం లేదు. అందుకే ప్రస్తుతం అది జంతూనాం నరజన్మ ప్రమాదకరంగా మారింది. ఒకప్పుడు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే అన్నారు. 1000 మంది ఈ మార్గంలోకి వస్తే, ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే కొద్ది మంది అయినా పరిణతి చెందుతారని చెప్పి ఆ విధంగా ఉదహరించడం జరిగింది. కానీ ప్రస్తుతం మనుష్యానాం శతసహస్రేషుగా దాన్ని మార్చవలసి వస్తుంది. లక్షలాది మంది వస్తున్నారు, కానీ ఎవరు పరిణతి చెందలేకపోతున్నారు. దానికి మూల కారణం ఏంటంటే
జీవన విధానంలో ఉన్నటువంటి పొరపాటు వల్ల మనిషి ఒక్కటి కోల్పోయాడు, విచక్షణ కోల్పోయాడు. విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఏదైతే తనకు కావాలో దానికోసం పరితపించడు, ఏదైతే తనకు ప్రమాదకరమో దానికోసం ఆరాటపడుతుంటాడు, ఏది చెయ్యాలో అది చెయ్యడు, ఏది చెయ్యకూడదు అది చేస్తాడు. ఏది రాళ్ల బాటో, ఏది ముళ్ళ బాటో, ఏది నీటి బాటో, ఏది డొంక బాటో, ఏది గతుకుల బాటో, ఏది సిమెంట్ బాటో, ఏది పూల బాటో లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నాడు. మీరు సమాజంలో వ్యక్తిని గమనించండి. సమాచారం సేకరించే వారంతా బలహీనపడుతున్నారు. సమాచారాన్ని సేకరించడం అంటే మనసు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా కలుషితం కావటమే. కలుషితమైనటువంటి మనసు మనోకాలుష్యాన్ని పెంచి కొన్ని వందల వేల లక్షల మనసులను ఇంకా కలుషితం చేస్తుంది. అందుకే చెప్తుంటారు, హ్యూమన్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ అంటారు. మనకు సూక్ష్మజీవుల ద్వారా అంటువ్యాధులు వస్తూ ఉంటే వాటికి మనం మందులు వాడుతున్నాం. కానీ మరి మనోకాలుష్యానికి మందు ఎక్కడిది? ఆలోచించండి. మనోకాలుష్యానికి మందు లేదు కదా. మనిషి తాను ఎందుకు బలహీన పడుతున్నాడో తెలుసుకోకపోతే తప్పనిసరిగా ప్రమాదంలో పడతాడు. తాను ఎందుకు బలహీన పడుతున్నాడో తెలుసుకోవాలంటే మనిషికి ఒక్కటి కావాలి. అదేమిటి? స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ. అటువంటి స్వాధ్యాయానికి చక్కని రాచబాటే ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీలోనికి నువ్వు పయనించటమే, నీ సహజ స్థితిని నీవు అనుభవించటమే, నీ లోపాలను నీవు సరిచేసుకోవటమే, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా విశ్లేషించుకోవటమే. నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నీ కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి, సమస్యలకి, రుగ్మతలకి మూల కారణం తెలుస్తుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ సమస్యలకు మూల కారణం వాళ్ళలో లేదు కదా, నీలోనే ఉంది కదా. ప్రపంచాన్ని సరిచేయటం ద్వారా నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని భావిస్తున్నావంటే నీవు మాయలో ఉన్నట్లే, భ్రమలో ఉన్నట్లే, భ్రాంతిలో ఉన్నట్లే, పిచ్చిలో ఉన్నట్లే, వెరిలో ఉన్నట్లే, వ్యామోహంలో ఉన్నట్లే నీవే సమస్యగా మారతావు. కాబట్టి సమస్యలు పరిష్కారం కాకపోగా సమస్యలు ఇంకా పెరుగుతాయి. నీ ద్వారా సమాజానికి మేలు కలగకపోయినా పర్వాలేదు, కానీ అపకారం జరగకూడదు. దానికి నా సలహా ఏమిటంటే, మానవుడు ఎందుకు గాడిదప్పాడో, దానికి మూల కారణం ఏమిటో శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం పరిష్కారం అంటున్నారు, కానీ ఆధ్యాత్మికతను అందుకునే అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కదా. మనిషి సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని ఆధ్యాత్మికత పేరుతోటి పరుగులు పెట్టినా ఎటువంటి ఫలితం ఉండదు. నా జీవితాన్ని తీసుకోండి. ఎంత బలహీనంగా ప్రారంభించిన జీవితాన్ని ఇవాళ ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డాను. ఇది నేను నా గురువుల పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఆధ్యాత్మిక మార్గానికి రాకపోతే ఈరోజు నా పట్టానికి దండేసి ఉండేది. రిటైర్ కాకముందే నా జీవితం ముగిసి ఉండేది.
కానీ నేను చేసినటువంటి కృషి ఏమిటి? అపారమైన కృషి చేశాను. సైన్సును, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, లౌక్యాన్ని, మత సామరస్యాన్ని ఆధ్యాత్మికతకు జోడించి పరిపూర్ణ జ్ఞానం అందిస్తున్నాను. 2015 సంవత్సరం వరకు నేను ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నానో మీకు తెలియదు. కారణం ఏంటి? పడవ తీరానికి చేరేంత వరకు ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. తీరానికి చేరిన తర్వాత ఫలితం వస్తుంది. 2015 సంవత్సరం వరకు నేను పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నాను. కారణం ఏంటి? ఆధ్యాత్మికత కన్నా ఆధ్యాత్మిక ప్రచారం మీద దృష్టి పెట్టాను. ప్రచారం ముఖ్యమా, ఆచారం ముఖ్యమా? ఆచారం లేకుండా ప్రచారం ఎందుకు? అనుభవం లేకుండా పాండిత్యం ఎందుకు? కొండంత పాండిత్యం కన్నా గోరంత ఆచరణ మిన్న అంటారు. కాబట్టి పాండిత్యం పెరుగుతుందంటే, సమాచారం పెరుగుతుందంటే మనసు భారం అవుతున్నట్లే కదా. కాబట్టి బోధన ముఖ్యం కాదు, అంతరంగ శుద్ధి చాలా ముఖ్యం. ప్రచారం పెరుగుతుందంటే ఆధ్యాత్మికత బలహీనపడుతుందని గుర్తుపెట్టుకోండి. మరి ఆ ప్రచారం ఎలా ఉండాలండి? అనుభవంతో కూడిన ప్రచారం ఉండాలి. అనుభవం లేకుండా ప్రచారం చేయటం అంటే తప్పనిసరిగా అక్కడ ఆశించటం అనేది ఉంటుంది. కీర్తికాంక్ష ఉంటుంది, గుర్తింపుకాంక్ష ఉంటుంది, అధికారకాంక్ష ఉంటుంది, ధనకాంక్ష ఉంటుంది. ఇవన్నీ ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తే ప్రయోజనం ఏమిటి? కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత బలహీనం కావడానికి మూల కారణం అది సమగ్రంగా లేదు, సంపూర్ణంగా లేదు. శిష్యుడి యొక్క సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారాన్ని అందించే విధంగా ఆధ్యాత్మికత లేనందువల్లనే సాధకులు బంతుల్లాగా సంస్థల చుట్టూ పరుగులు తీస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, తమోగుణము, రజోగుణము, సత్వగుణము ఈ మూడు కూడా ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకునే విధంగా మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాయి. తమోగుణంలో భయం ఉంటుంది, రజోగుణంలో ఉద్రేకం ఉంటుంది, సత్వగుణంలో ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటాయి. కానీ సత్వగుణం కూడా ప్రపంచాన్ని మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. మీరు ఉన్నత స్థాయి వర్గాల వారిని గమనించండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, విశ్వాసం ఉంటారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తారు. కానీ వాటి వెనుక తప్పనిసరిగా కీర్తికాంక్ష ఉంటుంది, గుర్తింపుకాంక్ష ఉంటుంది, అధికారకాంక్ష ఉంటుంది, ధనకాంక్ష ఉంటుంది, లేదా చనిపోయిన తర్వాత కూడా నా గురించి ప్రపంచం చెప్పుకోవాలనేటటువంటి స్వార్థం ఉంటుంది. గురువులకు కూడా మినహాయింపు ఉండదు. స్వామీజీలు, బాబాలు కూడా ఈ మాయలో ఉంటున్నారు. అలాగే మీరు మేధావులను గమనించండి, ఒక్క విషయంలో పొరపాటు పడ్డారు. సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలుసుకోలేకపోయారు. సుఖానికి ఆనందానికి మధ్య తేడా కనుక్కోలేకపోయారు. సుఖవంతమైన సులభతరమైన జీవితం గురించి ఆరాటపడుతున్నారు తప్ప అందులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించటం లేదు. సుఖవంతమైన, సులభతరమైన, విలాసవంతమైన, వినోదంతో కూడిన, శృంగారంతో కూడిన, ఖరీదైనటువంటి, లగ్జరీస్తో ఉన్నటువంటి జీవితాన్ని ఎక్కువ మంది కోరుకుంటానికి మూల కారణం ఏంటంటే అది విజయవంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంది అనుకుంటున్నారు. విజయం పైకి కనపడుతుంది, లోపల వైఫల్యం ఉంటుంది. కాబట్టి అజ్ఞాన్ని తీసుకోండి, అపరిపక్వంగా ఉన్న వ్యక్తిని తీసుకోండి, అమాయకుడిని తీసుకోండి, వాళ్ళకి ప్రపంచం పట్ల ఎటువంటి ఆరాటం ఉండదు కదా.
తమో గుణస్థుని తీసుకోండి, రజోగుణస్థుని తీసుకోండి, సత్వగుణస్థుని తీసుకోండి, తప్పనిసరిగా ప్రపంచంతో బలమైన సంబంధాలు ఉంటాయి. బలమైన సంబంధాలు ఉన్నాయంటే సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది. సమాచారం లోపలికి వస్తూ ఉందంటే మనిషి తప్పనిసరిగా బలహీనపడతాడు. సంస్కారాల మోతాదు పెరగకూడదు, అవి సమూలంగా కరిగిపోవాలి. కాబట్టి సుఖవంతమైన సులభతరమైనటువంటి జీవితానికి మానవుడు అలవాటు పడటానికి మూల కారణం ఏంటంటే ఆనందాన్ని గురించి అవగాహన కాకపోవటం. ఇప్పుడు నేను మీకు సొల్యూషన్ ఇస్తున్నాను. ఆనందాన్ని గురించి చక్కటి అవగాహనను కలగజేసే ఒకే ఒక అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. కానీ అది ఎలా ఉండాలి? సమగ్రంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. లౌకిక జీవితం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, మనస్తత్వం తెలిసి ఉండాలి, అన్నిటి మించి శాస్త్రీయత ఉండాలి, మత సామరస్యం ఉండాలి. తెలుసుకుంటున్నప్పుడు మనసులో ఉన్న భారం తగ్గిపోవాలి, అనుమానాలు పెరగకూడదు. ఎంత దాకా తెలుసుకోవాలంటే నేను తెలుసుకునేది మొత్తం మాయా అనే విషయం అనుభవంలోకి వచ్చేంతవరకు తెలుసుకోవాలి. తెలుసుకునేది మొత్తం మాయా అనే విషయం అనుభవంలోకి వచ్చిందంటే తెలుసుకునే దాని పట్ల విరక్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. అదే ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు. ఎప్పుడైతే విరక్తి వైరాగ్యం కలుగుతాయో అప్పుడు మనిషి బాహ్యముఖం నుంచి అంతర్ముఖానికి మళ్ళుతాడు. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం తెలుసుకునే సమాచారం ద్వారా మనసు భారం అవుతుందంటే మనం మాయలో ఉన్నట్లే. మనసులో ఉన్నటువంటి కలుషితం తొలగిపోతుందంటే గత జన్మల సంస్కారాలు, ఈ జన్మల సంస్కారాలు తొలగిపోతున్నాయంటే గత జన్మ నుండి సంక్రమించినటువంటి సంస్కారాలు, ఈ జన్మలో ఏర్పడ్డ సంస్కారాలు తొలగిపోతున్నాయంటే మనిషి ఉత్తమమైనటువంటి మార్గంలో ఉన్నట్లే. 10 ఏళ్ల క్రితం శరీరానికి వాళ్ళ శరీరానికి తేడా తెలియాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, అన్నిటిని మించి కాంతివంతంగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరాన్ని చూసి సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయొచ్చు. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థ 3 సమర్థవంతంగా పనిచేస్తే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యం అనే పునాది ఉంటేనే పరిపూర్ణ ఆయువు ఉంటుంది. ఆరోగ్యం, పరిపూర్ణ ఆయువులు 2 ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ 3 ఉంటేనే సంతృప్తి ఉంటుంది, ఆ తర్వాత ఆనందం వస్తుంది. కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం చూసేది, వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, తెలుసుకునేది, చదివేది, టీవీల్లో వచ్చే సమాచారం కానీ, సెల్ ఫోన్లో ఉన్న సమాచారం కానీ, వార్తా పత్రికల ద్వారా మనం సేకరించే సమాచారం మొత్తం మాయే. మొత్తం మాయే. ఎప్పుడైతే ఆ సమాచారం కోసం నువ్వు పరితపిస్తున్నావో నీకు బంధాలు పెరుగుతాయి. సమాచారం లోపలికి వచ్చిందంటే ప్రణాళికలు ఉంటాయి, పథకాలు ఉంటాయి, గమ్యాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. ఇవన్నీ మనిషిని కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయి. ఎందువల్ల? సమాచారం పెరుగుతుందంటే మనసు ఏదో ఒక విధంగా ఉద్రేకపడుతూ ఉంటుంది. మనసు ఉద్రేకపడుతూ ఉంటే కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ఆరాటం కలుగుతుంది. అందుకని
ప్రపంచంలో వ్యక్తుల్ని గమనించడం ద్వారా, వాళ్ళతో పోల్చుకోవటం ద్వారా, వాళ్ళ స్థాయిలో జీవించాలనేటటువంటి తపన ఆరాటం ఉండటం వల్ల కార్యక్రమాల మోతాదు పెరుగుతుంది. ఎవరితోటి నువ్వు పోల్చుకోవలసినటువంటి అవసరమే లేదు. పోనీ ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదిగాడు అని మీరు గనక అనుకుంటే అతని జీవితాన్ని పరిశీలించండి. ఆరోగ్యం ఉందా లేదా, ఆయుష్ పరిపూర్ణ ఆయుష్తో జీవిస్తాడా లేదా, అంతరంగం ప్రశాంతంగా ఉందా లేదా, సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడా లేదా, ఆనందంగా జీవించే అవకాశం ఉందా లేదా, వీటిని బాగా పరిశీలించండి. ఆరోగ్యాన్ని, ఆయువుని, ప్రశాంతతను, సంతృప్తిని పోగొట్టే ఎటువంటి కార్యక్రమాన్ని అంటుకోబాకండి. అయితే ఇది చాలా కష్టం. కారణం ఏంటి? ఆల్రెడీ నీ మనసులో కొన్ని పథకాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, స్కీములు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, సంకల్పాలు ఉన్నాయి, గమ్యాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి. అందుకని వాటిని వదిలిపెట్టడం చాలా కష్టం. కానీ ముందుకెళుతూ ఉంటే ఇంకా భారం పెరుగుద్ది తప్ప తగ్గదు. కొంత దూరం ప్రయాణం చేశావు, ఇప్పటికీ కొంత నష్టపోయావు. ఇంకా ప్రయాణం చేద్దామనే భావన నీ మనసులో ఉందంటే నువ్వు మాయలో ఉన్నట్లే. అంటే సమస్యలు ఇంకా నువ్వు పెంచుకుంటున్నట్లే. ప్రపంచవ్యాప్తంగా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉండటం ద్వారా, అసమానతలు పెరగటం ద్వారా ఉన్నతంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందు బేసిక్ నీడ్స్ తీర్చుకోవాలి, కనీస అవసరాలు తీర్చుకోవాలి. ఆ తర్వాత మనసు బెటర్ నీడ్స్ కోసం వెళుతుంది. కూడు, గుడ్డ, వసతి, ఈ మూడు ముందు కావాలి. ఆ తర్వాత కొన్ని అవసరాలు తీరాలి, బెటర్ నీడ్స్ అంటారు. ఆ తర్వాత ఎస్టీమ్ నీడ్స్ అంటే ఏమిటి? ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక సంస్థను స్థాపించాలి, కొంతమందికి ఉపాధి కల్పించాలి. ఈ విధంగా ఎస్టీమ్ నీడ్స్కి వెళ్తారు. బేసిక్ నీడ్స్, బెటర్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్. ఆ తర్వాత ఒకే ఒక దుర్గుణం మొదలవుతుంది, సమాజం నన్ను గుర్తించాలి, ఎక్కువ మంది నా గురించి ఆలోచించాలి, నా భావాలు ఎక్కువ మందికి వ్యాపించాలి, నా సిద్ధాంతం అందరికీ అందాలి, నా జ్ఞానం అందరికీ అందాలి. ఎక్కువ మంది జ్ఞానపరంగా ఎదగటం కోసం నా మీద ఆధారపడాలి. ఇది సెల్ఫ్ రికగ్నిషన్, గుర్తింపు కాంక్ష, కీర్తికాంక్ష. ఇది అయిన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటి? మోక్ష ప్రాప్తి అంటారు. అన్నీ వదిలేసి వెళ్ళిపోవటం. కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే మనిషికి కనీస అవసరాలే తీరటం లేదు. వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు కడు భారంగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో సెల్ఫ్ యాక్చువలైజేషన్కి, ఆత్మ సాక్షాత్కారానికి వెళ్ళటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందుకని మనం ఏం చేయాలి? ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత జీవితాన్ని కొనసాగించాలి. సాధన అనేది ఎలా ఉండాలి? సునాయాసంగా ఉండాలి, సులభంగా ఉండాలి, ఆటలాగా ఉండాలి, పాటలాగా ఉండాలి. జీవితమే సాధనగా మారే విధంగా జీవితం కొనసాగాలి. అందుకు మనం ఏం చేయాలి? పరిపూర్ణ జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? ప్రమాదకరమైన జ్ఞానం తెలుసుకుంటున్నాడు. అసలు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ప్రమాదకరమైన జ్ఞానం ఉంటేనే మనిషి అన్ని విధాలా బలహీనపడతాడు. అందుకే ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు.
ఇవిడ చదువుకున్న వాళ్ళే మృగాల మాదిరిగా తయారవుతున్నారు. కారణం ఏంటి? శీల సంపదను హరించి వేసే విద్యను నేర్చుకుంటున్నారు. భౌతికవాదపు మత్తును పెంచే విద్య నేర్చుకుంటున్నారు. సమాజం నుండి నాకేమిటి అనే భావన పెంపొందించుకునే విద్య నేర్చుకుంటున్నారు. సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి విద్య నేర్చుకుంటున్నారు. పొందాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది, ఇవ్వాలనే భావన తగ్గిపోతుంది. వీటన్నిటికీ మూలం ఏంటంటే సమాచారమే. ఆ సమాచారానికి మూలం ఏంటంటే మనసే. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే మాయ. కాబట్టి భౌతిక ప్రపంచం మొత్తం మారుతూ ఉంటుంది కాబట్టి మారేది మొత్తం మాయకు ప్రతిరూపం. ఆ మారేది మొత్తం కూడా మనసును కలుషితం చేస్తుంది. మారేది మొత్తం మనసును కలుషితం చేస్తుంది. నేను ఒక 5 వ్యక్తులను చూపిస్తాను. వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఒక వ్యక్తి పసిబిడ్డగా ఉన్నాడు. మరొక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. మూడో వ్యక్తి పరిపూర్ణ జ్ఞానిగా ఉన్నాడు. 4వ వ్యక్తి కోమాలో ఉన్నాడు. 5వ వ్యక్తి సన్యాసిగా ఉన్నాడు. పిచ్చివాడికి అహంకారం ఉండదు, పసిబిడ్డకి అహంకారం ఉండదు, నిద్రపోయేటప్పుడు అహంకారం ఉండదు, కోమాలో ఉన్న అహంకారం ఉండదు, సన్యాసిగా ఉన్న అహంకారం ఉండదు, సమాధిలో ఉన్న అహంకారం ఉండదు. అటువంటి సమాధికి వెళ్ళాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను మీరు పరిశీలించండి. ఒక 10 మంది పేర్లు చెప్తాను. 1 విద్యార్థి ఘర్షణ పడుతున్నాడు. ఉద్యోగస్తుడు సంసారి, వ్యాపారస్తుడు, పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు, శాస్త్రవేత్త, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇక అంతిమంగా వచ్చేటప్పటికి యంత్రాంగం. వీళ్ళు మొత్తం ఎవరంటే మాయలో ఉన్నవాళ్ళే. సమాచారాన్ని సేకరించుకొని విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడేవాళ్ళే. కానీ వీళ్ళంతా బాహ్యంగా విజయవంతం అవుతున్నారు, లోపల ఫెయిల్ అవుతున్నారు. ఒక జిల్లా కలెక్టర్ని తీసుకోండి, ఒక జిల్లా స్థాయి పోలీస్ ఆఫీసర్ని తీసుకోండి, వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? కానీ కలెక్టర్ కావటం కోసం, పోలీస్ ఆఫీసర్ కావటం కోసం ఎంత శక్తిని ఉపయోగిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. విశ్రాంతి లేని జీవితం వల్ల మనిషి నరకాన్ని అనుభవిస్తాడు కదా. ఎంతమంది కుటుంబాల్లో ఎక్కువసేపు గడుపుతున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులకు ప్రేమను అందిస్తున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులతో అనురాగంతో, ఆప్యాయంతో జీవించగలుగుతున్నారు, ఎంతమంది కుటుంబాన్ని బాధ్యతగా నడపగలుగుతున్నారు. బిడ్డలకు అందించాల్సిన సుఖం కాదు, సుఖం కానే కాదు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆయువునివ్వాలి, ప్రశాంతతనివ్వాలి, సంతృప్తినివ్వాలి. తల్లిదండ్రులు వాళ్ళు జీవించే జీవన విధానాన్ని బిడ్డలకు అందిస్తున్నారు తప్ప వాళ్ళు జీవించే జీవన విధానంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించలేకపోతున్నారు. కాబట్టి దీన్ని అంతటిని ఏమంటారు? మామూలు వ్యక్తులేమో విజయవంతమైన జీవితం అంటారు, కానీ ఆధ్యాత్మికవేత్తలు మాత్రం ప్రమాదకరమైన జీవితం అంటారు. భౌతికపరమైనటువంటి అభివృద్ధిని చూపిస్తూ మనిషిని సంతృప్తి పరచడం అంటే
అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? కాబట్టి భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద ఎప్పుడైతే మనిషి దృష్టిని కేంద్రీకరించాడో ఆనాడే తన పతనం మొదలైంది. ఇవాళ మనుషులు ఎలా ఉన్నారంటే నీటి నుండి ఒడ్డునబడ్డ చేపల్లాగున్నారు. దిక్కు తోచక అల్లాడిపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గానికి పరుగులు పెడుతున్నారు. కానీ అక్కడ కూడా పరిష్కారం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం కూడా ఒక బంధమే కదా. భౌతికవాదం ఏ విధంగా బంధమో ఆధ్యాత్మికత కూడా అదే విధంగా బంధం. మరి ఎందుకండి అక్కడికి వెళ్ళటం అంటే ఆధ్యాత్మికత కూడా బంధము అనే విషయం తెలుసుకోవటం కోసం అక్కడికి వెళ్ళాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, కానీ జ్ఞానం కూడా బంధం అనే విషయం అనుభవంలోకి వచ్చేంతవరకు తెలుసుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి అనే భావంతో జీవితాన్ని ప్రారంభించాలి. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థాయిలో జీవితాన్ని కొనసాగించగలగాలి. సో ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. ఆ జీవిత సత్యాన్ని మనిషి ఎందుకు మర్చిపోయాడంటే సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో బాహ్యముఖ ప్రయాణంలో ఉండి ప్రకృతి మీద పరిశోధనలు చేసి ఏదో సాధించాలి, మార్చాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో ఊబిలో పడిపోయాడు. జనాభా విపరీతంగా పెరుగుతుంది. వనరులు గణనీయంగా పడిపోతున్నాయి. పిండి లేకుండా రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు పోటీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అసౌకర్యంగా మారుతున్నాడు, భారంగా మారుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క ఉనికి మరొక వ్యక్తికి అడ్డుగోడగా తయారైంది. అందుకే రక్షణ బలగాలకి ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో మీరు ఆలోచించండి. సామాన్య మానవుల యొక్క, ఉత్పత్తిదారుల యొక్క, కార్మికులు, కర్షకుల యొక్క పొట్టగొట్టి లక్షల కోట్ల రూపాయలు రక్షణ బలగాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు విద్యకు వెచ్చిస్తూ ఉన్నారు. ఆ విద్య వల్ల ఏమవుతుంది? సమాజం చెడిపోతుంది. ఎందుకంటే శీలం లేని విద్య కదా. శీల సంపదను పెంపొందించే విద్య అయితే వాళ్ళు కుటుంబానికి, సమాజానికి వరం అవుతారు. శీల సంపదను పోగొట్టే విద్య అయితే వాళ్ళు కుటుంబానికి, సమాజానికి ప్రమాదకరంగా మారుతారు. కాబట్టి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మాయ అనే దాన్ని గుర్తించండి. నీ జీవన విధానం కూడా మాయలో పడిందేమో గమనించుకోండి, ఆలోచించుకోండి, విశ్లేషించుకోండి. అవసరమైతే లోతుగా అధ్యయనం చేయండి. మాయలో ఉన్నంత వరకు గురువేం చేయలేడు, భగవంతుడు కూడా ఏం చేయలేడు. ఒక మాటలో చెప్పాలంటే మాయలో ఉన్నోళ్ళే భగవంతుడి కోసం విపరీతంగా ఆరాటపడుతుంటారు. మాయ నుండి బయటపడ్డ వ్యక్తి నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందుతాడు. కాబట్టి ఇక ఆరాటం ఉండదు, పోరాటం ఉండదు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం ఎందుకు ఆరాటంగా, పోరాటంగా మారిందంటే అదంతా బాహ్యముఖ ప్రయాణంలో ఉంది. బంధాలను పెంచుతుంది. వ్యక్తి పూజలు, విగ్రహ పూజలు బాగా పెరుగుతున్నాయి. అందువల్ల అక్కడ కూడా ఫలితం రావటం లేదు. గురువులు శిష్యుల్ని బంధిస్తున్నారు, పరిమితం చేస్తున్నారు. కాబట్టి పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి జారిపడి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఇటువంటి విషయాలు ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళకి అనుభవం రాలేదు కాబట్టి. నేనేం చేశాను? స్వయం కృషితో ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకున్న తర్వాత నోరు తెరుస్తున్నాను. నేను 2015వ సంవత్సరం వరకు నేను నరకంలో ఉన్నాను. 15వ సంవత్సరం తర్వాత నరకం నుంచి మెల్లగా బయటపడుతూ వచ్చాను. ఒక సంవత్సరం పోయిన తర్వాత నన్ను చూడండి. నా మాటల్లో సత్యం ఉందో లేదో మీరు జాగ్రత్తగా నన్ను గమనించండి. సత్యం లేకపోతే నన్ను, నా జ్ఞానాన్ని వదిలేయండి. సత్యవంతంగా ఉంటే మాత్రం జీవితాంతం వదిలిపెట్టకండి.
ఎందుకంటే మనిషి ప్రమాదంలో పడుతున్నప్పుడే ఆ ప్రమాదం నుంచి బయటపడటం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. కాబట్టి బిడ్డలారా, మాయను ఛేదించుకొని మనసును కరిగించుకొని పరిపూర్ణ జ్ఞానంలో పట్టు సాధించి అనుభవంలోకి పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.